మానుగా గ్రహించినందుకే స్తోత్రాలైన చెరవచ్చిన మమ్మలందరినీ మీ కృపాహస్తాల్లో కాచి కాపాడండి. వాక్యమైన దేవ మాతో మాట్లాడండి. మా కుటుంబాలలో, మా జీవితాల్లో నిత్యమైన నీ కృపను మాకు అనుగ్రహింపచేసి మీ ఆత్మతో మమ్మల్ని బలపరచమని, నా నోటి మాటలు మాట్లాడిన ధ్యానాలు మీ దృష్టికి అంగీకారయోగ్యములను కృపను ప్రసాదించుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. దయచేసి కూర్చోరండి. ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, భాగ్యం, ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధించగలిగే కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ చేరవలసిన మీ అందరికీ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క మహాకృపలో ఈ పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన పాఠ్య భాగాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకున్నటువంటి ధ్యానాంశము గృహ నిర్వాహకత్వ ఆదివారము, పనియే ఆరాధన, దైనందిన వృత్తిలో దేవుణ్ణి ఘనపరచుట అనేటటువంటి ధ్యానాంశాన్ని ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకొని పోతున్నాం. దానిని పురస్కరించుకొని నిర్గమాకాండం 31వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు మొదటి పాఠమును, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం నుంచి 25వ వచనం వరకు పత్రిక పాఠ్యభాగము, 2వ పాఠ్యభాగము, లూకాసు వార్త 17వ అధ్యాయం 7 నుంచి 10 వరకు సువార్త పాఠ్యభాగము, 104వ కీర్తన 1 నుంచి 24 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా 4 పాఠ్య భాగాల ద్వారా మనము ఈ దిన ధ్యానాంశాన్ని అధ్యయనము చేయబోతున్నాం. ఈ దిన ధ్యానాంశమునకు ఏర్పాటు చేయబడిన సంగ్రహ ప్రార్థనలో ఒక శ్రేష్టమైన మాట మనము ఆరాధనలో చదువుకున్నాం. మా పని యందు మేము నమ్మకంగా ఉండుటకును మరియు మేము చేయనంతలో నిన్ను ఘనపరుస్తూ నీ ఉద్దేశమును నమ్మకంగా నెరవేర్చిన మా రక్షకుడైన యేసుక్రీస్తును వెంబడించు కృపను మాకు అనుగ్రహించము. దేవుని యొక్క ఉద్దేశమును మనము అమలు చేసేటటువంటి వారంగా, దాన్ని క్రమమైన రీతిలో దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మన కుటుంబ వ్యవస్థలో మనము ప్రభువును ఘనపరిచేటటువంటి వారంగా ఉండగలందులకు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. సాధారణంగా మన కుటుంబాలు ఈ గృహ నిర్వాహకత్వ ఆదివారంలో స్టీవార్డ్షిప్, యజమానుడు, యజమానురాలు, వారికి ఇచ్చిన బిడ్డలు, ఈ కుటుంబ వ్యవస్థ అనేటటువంటిది దేవుడు నిర్మాణకుడుగా మానవునికి దేవుడు బహుమానంగా అనుగ్రహించాడు. ఈ కుటుంబ వ్యవస్థలో యజమానుడైనా యజమానురాలైనా వారి వారి పనులను నిర్వర్తిస్తూ దేవుని ఘనపరుస్తూ ఈ సమాజానికి లేక సంఘానికి లేక మనం ఉన్నటువంటి ప్రాంతంలో దేవునికి మహిమకరంగా జీవించగలిగేటటువంటి ఆధిక్యత ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ద్వారా దేవుడు మహిమపరచబడేటటువంటి స్థితిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం ఏ విధమైనటువంటి స్థితిలో మన కుటుంబ వ్యవస్థను
కొనసాగిస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ దినాన్ని మనము అధ్యయనము చేయనేన్నాం. దానికి అనుగుణంగా ఈ దినం మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఈ కొలస్సీ పత్రిక 3వ అధ్యాయములో ఈ చివరి మాటలు మనం చూస్తున్నప్పుడు, దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్లు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు మరి యజమానులైన వారికి అన్ని విషయములలో మీరు విధేయులై ఉండుడి. యజమానులైన వారి విషయంలో మనం ఎలా ఉండాలండి? విధేయులై ఉండుడి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎరుగుదుము కనుక మీరేమి చేసినది అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన యేసునకు క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వారికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించదు. పక్షపాతముండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబ వ్యవస్థలో జీవప్రదాత అయినటువంటి దేవునికి మహిమకరంగా మనం జీవించాలి అనేటటువంటి విషయాన్ని ఈ పాఠం ద్వారా మనము నేర్చుకోబోతున్నాం. నిర్గమకాండం 31వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయడంలో మోషేకు దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు. ఈ సూచనలు, నిబంధనలు అంతేకాకుండా సబ్బాత్ దినం అనేటటువంటిది ఆచరించేటటువంటి విధానంలో మరి దేవుడితో 40 దినాలు గడిపినటువంటి మోషే 2 పలకలను, దశాజ్ఞల పలకలను తీసుకొని వచ్చి తన ప్రజల యొద్దకు నడిపించబడినప్పుడు 40 దినాల ఎడబాటులో వారు అనేకమైనటువంటి దుష్కార్యాల ద్వారా వారికి దేవునికి విరుద్ధమైనప్పటికీ అక్కడ సబ్బాతును ఆచరించేటటువంటి విధానంలో కొన్ని రకాలైనటువంటి సూచనలు ఈ 31వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యక్ష గుడారం అనేటటువంటిది మరి ఏ విధంగా నిర్మించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ 2 వ్యక్తులను దేవుడు సూచిస్తూ ఉన్నాడు. వారు పామరులైనప్పటికీ, పండితులైనప్పటికీ దేవుని యొక్క సన్నిధిలో వారు ఒక విశిష్టతను కలిగినటువంటి వారుగా 2 వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. వారు ఎవరంటే బెసలేలు, అహోలియాబు అనేటటువంటి వారు. బెసలేలు, అహోలియాబు అంటే మోషే లాంటి నాయకులు, అహరోన్ లాంటి యాజకులు మాత్రమే ఆయన ఏర్పరచుకున్నారనేటటువంటి ఆలోచన ఇక్కడ లేకపోయినప్పటికీ బెసలేలు, అహోలియాబులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడనంటే వివిధమైనటువంటి పనులలో వారి యొక్క నేర్పరితనాన్ని, వారి ప్రజ్ఞను సూచించగలిగేటటువంటి విజ్ఞత బెసలేలు, అహోలియాబులకు దేవుడిచ్చాడు. అంటే విచిత్రమైన పనులు చేయడానికి దేవుడు వారికి వివేకాన్ని అనుగ్రహించినటువంటి వాడుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఒక విధంగా ఈ బెసలేలు, అహోలియాబులు వారు, బెసలేలు అంటే దేవుని యొక్క నీడలో అనేటటువంటి అర్థం వస్తుంది. బెసలేలు అంటే దేవుని యొక్క నీడలో. అరణ్యములో గుడారమును దాని అందలి సామగ్రిని చేసినటువంటి వాడు బెసలేలుగా. ఈయనకు ఒక అసిస్టెంట్ కనిపిస్తూ ఉన్నాడు మనకి. బెసలేలుకి అసిస్టెంట్ ఎవరనంటే అహోలియాబు. ఇక్కడ మెయిన్ లీడర్ ఎవరనంటే బెసలేలు. బెసలేలుకి అసిస్టెంట్ ఎవరండి? అహోలియాబు. ఈ పని చేయడానికి అతన్ని పిలిచి
అతనికి కావలసినటువంటి బుద్ధి కుశలత సామర్థ్యాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఈ 31వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. అంతేకాకుండా అతని యొక్క నేర్పరితనము ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయటంలో వారు ప్రజ్ఞ కలిగినటువంటి వారుగా మనం చూస్తా ఉన్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. నిర్మాకాండం 23వ అధ్యాయము, 36వ అధ్యాయము, 38వ అధ్యాయం చదివితే మోసే కాలంలో మరి మందిరం కట్టడానికి బెసలేలుకి ముఖ్య సహాయకుడుగా మరి అహోలియాబును దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అహోలియాబు అంటే తండ్రి గుడారము అని అర్థం వస్తుంది. బెసలేలు అంటే దేవుని యొక్క నీడలో, అహోలియాబు అంటే తండ్రి గుడారం. వీరిద్దరి ద్వారా దేవుని యొక్క పనిని ఏ విధంగా జరిగించారంటే మనము 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయంలోకి వెళితే సొలొమోను కాలంలో వీరిద్దరి యొక్క ప్రజ్ఞ ఆ 1వ అధ్యాయంలో 5 వచనాల వరకు మనం గమనిస్తే వారి ప్రజ్ఞ అంతా కనిపిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సొలొమోను రాజుగా తన యొక్క పనిని ప్రారంభించాడు. ప్రారంభించినటువంటి పనిలో ఏ విధమైనటువంటి ఆలోచన తాను కలిగి ఉన్నాడు అంటే ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే సొలొమోనుకి సంపద ఉన్నది, జ్ఞానం ఉన్నది, వివేచన ఉన్నది. మరి దేవుని గణపరిచేటటువంటి స్థితిని దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము ద్వారా దేవాలయం యొక్క మరి విశిష్టతను తెలియపరిచేటటువంటి విధానము ఈ 2వ దినవృత్తాంతం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉన్నది. ఎందుకనంటే సొలొమోను రాజుగా స్థిరపడ్డాడు, ఘనుడిగా పేరుగాంచాడు. అందుకు గల కారణాలు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అన్ని విషయాల్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అంతేకాకుండా సొలొమోను ఇక్కడ దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఈ 1వ అధ్యాయంలో చాలా విషయాలను తెలియపరుస్తూ ఉన్నారు. అతను డబ్బు మీద ఆధారపడలేదు, మనుషుల యొక్క ప్రజ్ఞ మీద ఆధారపడలేదు, తనకున్నటువంటి సేవకుల మీద ఆధారపడలేదు. దేవుని మాత్రమే తన దృష్టిలో ఉంచుకుని తన పనిని చేయడానికి తాను నిమగ్నమైనటువంటి వాడుగా సొలొమోను యొక్క జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకనంటే దేవుడు లేకపోతే అతను ఘనతను అందటం అసాధ్యం. దేవుడు అన్ని విషయాల్లో సొలొమోను దీవించాడు. అంతేకాకుండా రాజుగా స్థిరపడటానికి కూడా అతనికి మనం గురించి ఆలోచన చేస్తే 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 4వ అధ్యాయాన్ని కూడా మనం చదివితే మరి అతను ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడో ఈ 1వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, 4వ అధ్యాయంలో మనము చక్కగా చూడగలం. అంతేకాకుండా మరి మోషే అరణ్యములో చేయించినటువంటి దేవుని యొక్క సమాజపు మందిరములు, మరి ఆ సమాజపు గుడారము లేక నిర్మాకాండం 35 నుంచి 40 అధ్యాయాల వరకు మనం చూస్తే ఇది మరి సొలొమోను కాలంలో ఆనాటి మరి విశిష్టతను తెలియపరిచేటటువంటి గిబియోనులో నిలిచి ఉన్నది అని అక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అంతేకాకుండా దేవుని యొక్క మందసాన్ని చేయించడంలో ఈ బెసలేలు, అహోలియాబులను అక్కడ సొలొమోను వినియోగించినటువంటి దేవాలయంలో మందసము కొరకు వినియోగించినట్లుగా కూడా ఈ బెసలేలు, అహోలియాబుల గురించి మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. అంతేకాకుండా సొలొమోను బలిపీఠాన్ని కట్టించి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించినటువంటి ఆరాధన విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. పాలకులు దేవుని ఆరాధించి తన యొక్క పాలన కొనసాగిస్తే దేవుడు వారికి తోడుగా ఉండి చెప్పడానికి ఇక్కడ సొలొమోను యొక్క
ఒక పరిపాలన ఒక ప్రాముఖ్యమైనటువంటి సాదృశ్యంగా ఈ దినవృత్తాంత 2వ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనము స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనము కొలసీలకు రాసిన పత్రికలోకి వెళదాం. 3వ అధ్యాయంలోకి వెళదాం. సంఘములో క్రైస్తవ కుటుంబాల్లో నిలిచి ఉన్నటువంటి యజమానురాలైనప్పటికీ వారి యొక్క స్థానాన్ని గుర్తించేటటువంటి రీతిగా అపోస్తలుడైనటువంటి పౌలు మరి క్రీస్తుకు విధేయత చూపించాలి అనేటటువంటి విషయాన్ని కొలసీ సంఘానికి పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. సంఘములో విశ్వాస యొక్క స్థానం ఎలా ఉన్నది అని పౌలు భక్తుడు ఇక్కడ నిశ్చితంగా మరి విమర్శించడం కాదు కానీ వివరిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల్లో పాలువారైన ప్రతి విశ్వాసి ఇహలోక సంబంధమైన వాటిని వెతకకుండా పరలోక సంబంధమైన వాటిని వెతికేటటువంటి వారుగా జీవించాలి. అంటే ఇతరుల మీద ఆధారపడకూడదు, డబ్బు మీద ఆధారపడకూడదు, బలం మీద ఆధారపడకూడదు, బలగం మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలండి? దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అది ఇక్కడ కొలసీ సంఘానికి పౌలు చెప్పదలుచుకున్నటువంటి ఉద్దేశం. అందుకనే పైనున్న వాటినే వెతకండి. అంటే భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచొద్దని ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు ఉంచితే అది వ్యర్థమైనటువంటి మనస్సుగా అభివర్ణిస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. పరలోక సంబంధమైన వాగ్దానాల మీద దృష్టి నిలపాలి. పరలోక సంబంధమైనటువంటి దేవుడు అక్కడ దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన బలపరిచేటటువంటి దేవుడు, మన కుటుంబాలను మన యొక్క జీవితాలను హెచ్చించేటటువంటి దేవుడుగా మరి జ్ఞాపకం చేస్తూ ఒక శ్రేష్టమైన మాటను ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. మన జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవము క్రీస్తునందు దేవునితో కూడా దాచబడి ఉన్నది. మన జీవము అంటే మన ప్రాణం, మన యొక్క అవయవాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మనకు తెలియకపోయినప్పటికీ మన అవయవాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయండి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి మనం దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రభువును గణపరిచేటటువంటి వారుగా ఉన్నారు. భూలోక సంబంధమైనటువంటి మానవ ధర్మశాస్త్రాలు, జ్ఞానము, పారంపర్యాచారాలు మనల్ని నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళలేవు. కానీ పరసంబంధమైనటువంటి జ్ఞానము మన జీవితాలను, మన కుటుంబాలను వెలిగిస్తూ ఉన్నది. అంటే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ద్వారా మన విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి అని పౌలు కొలసీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమయందు మనము విశ్వాసులంగా మన యొక్క స్థానం ఏమైనదో ఇక్కడ పౌలు భక్తుడు కొలసీ సంఘానికి తెలియజెప్తూ ఉన్నాడు. చూడండి 3వ అధ్యాయంలో 5వ వచనం నుంచి చూద్దాము. కావున విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. చాలా ప్రాచీన స్వభావము అని వేటిని మాట్లాడుతున్నాడండి? జారత్వము, అపవిత్రత, కామాతృత, విగ్రహారాధనైన ధనాపేక్ష. మనిషి యొక్క ఆలోచన విధానము వీటి గుండా ప్రయాణిస్తుందని పౌలు భక్తుడు
కొలసీ సంఘానికి తెలియచెప్తూ విశ్వాసి అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే క్రియాత్మకమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ లాంటిది. తెలుగులో ఒక పదం ఉంది ఏమిటంటే అభ్యాసము కూసు విద్య. అభ్యాసము కూసు విద్య అని అంటే మరి తల్లిదండ్రుల నుంచి బిడ్డలు సంక్రమించేటటువంటిది ఏమిటంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు, బిడ్డలు కూడా అదే చేస్తారు, అనుసరిస్తారు. తల్లి కొంగు పట్టుకొని చెంగు పట్టుకొని తల్లితో నడిచినప్పుడు, ఆ తప్పనడుగులు వేస్తూ నడుస్తూ ఉన్నప్పుడు బాల్య దశలో ఉన్నటువంటి ఆ కుమారుడు మరి తల్లిదండ్రులను అనుసరించేటటువంటి బిడ్డలుగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి కొన్ని బిడ్డలకు సంక్రమిస్తారు. మాటలు ఎలా వస్తాయో క్రియాత్మకమైన విషయాలు కూడా అలాగే వస్తాయి. కాబట్టి విశ్వాస జీవితంలో మరి ఇక్కడ వీటన్నిటినీ చంపివేయాలి అంటున్నాడు. చంపివేయటం అంటే దీని అర్థం ఏంటంటే మరి వాటన్నిటినీ విడిచిపెట్టాలి. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, వీటన్నిటిలో ముఖ్యంగా మనిషిని దినాన్ని నడిపించేటటువంటిది ఏమిటంటే ధనం. తెలుగులో ఒక పదం ఉంది ఏంటంటే ధనం మూలం విధం జగత్. అంటే ధనం మనిషిని నడిపిస్తుంది. మనిషి తయారు చేసిన ధనము అది అవసరమే, కాదంటం లేదు. కానీ ధనం ఏం చేస్తుంది, మనిషిని చెడు మార్గంలోనికి నడిపిస్తుంది. అన్నిటికీ మూల కేంద్రమై కూర్చుంది. మీరు ఎన్నని చెప్పండి కానీ డబ్బు లేకపోతే మనం జీవించలేము, డబ్బే అన్నిటికీ మూల కారణం అనేటటువంటి రీతిగా డబ్బు మనిషిని శాసిస్తుంది. అది జీవితంలో ఒక సెంటర్ ఆఫ్ ద గ్రావిటీగా డబ్బు మానవ జీవితంలో నిలిచిపోయింది. కాబట్టి డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడు. మనిషి చుట్టూ డబ్బు తిరగవలసింది పోయి డబ్బు ప్రధానమైపోయి మనిషిని నడిపిస్తుంది. ఈ డబ్బు అనేకమైన చెడు మార్గములలో మనిషిని నడిపిస్తున్నట్లుగా నేటి సమాజంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రాచీన స్వభావం అన్నాడు దీన్ని. ప్రాచీన స్వభావం అంటే చీకటి. చీకటి అంటే సాతాను. సాతాను అంటే ఇది వెలుగునకు సంబంధించింది కాదు, ఇది చీకటి సంబంధించినటువంటిది. చీకటి ఏం చేస్తుందంటే మనిషిని శాసిస్తుంది, మనిషిని చెడు మార్గంలో నడిపిస్తా ఉంది. అందుకని ఇక్కడ కొలసీ సంఘానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు నూతన స్వభావమును ధరించుకోవాలి. క్రీస్తు పోలికగా, క్రీస్తు మహిమపరచబడేటటువంటి రీతిగా నడిపించబడాలి. రెండవ సిద్ధాంతంలోకి వచ్చినట్లయితే మరి కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దోషణ, బూతులు అనేటటువంటి ప్రాచీన స్వభావమును విశ్వాసులు విడిచిపెట్టాలి. ప్రాచీన స్వభావం అనేటటువంటి వాటిని విడిచిపెట్టాలి. అంటే మన జీవితంలో వీటన్నిటి గుండా మనం ప్రయాణం చేయకూడదని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూ ఉండగా, నూతన స్వభావం ధరించినటువంటి వారంగా ఉండాలంటే క్రీస్తునందు అందరూ సమానులే. ఇక్కడ జాతి వైషమ్యాలు, కుల వైషమ్యాలు, మరి గొప్పవారు, పేదవారు అనేటటువంటి తారతమ్యాలు లేకపోయినప్పటికీ క్రీస్తులో అందరూ సమానులే. ఏ ఒక్క వ్యక్తి ఘనత నందవలసిన పని లేదు. ఎందుకనంటే క్రీస్తులో అందరూ సమానులే. అందుకని ఇక్కడ చాలా మరి డీసెంట్గా కూడా మాట్లాడుతున్నాడు పౌలు. ఇక్కడ గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, పరదేశి అని, మరి స్వతంత్రుడని భేదము లేకపోయినప్పటికీ యేసుక్రీస్తులో అందరూ
సమానులే. 10వ వచనం చదవండి, 3వ అధ్యాయం. మీరు పరిత్యజించి ఆ, జ్ఞానము కలుగు నిమిత్తము ఉమ్, దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున ఆ, నూతన పరచబడుతున్న ఉమ్, నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఉమ్, ఇట్టి వారిలో ఉమ్, గ్రీసు దేశస్థుడని ఉమ్, యూదులని భేదము లేదు. లేదు. సున్నతి పొందుటయని ఉమ్, సున్నతి పొందకపోవటయని ఉమ్, భేదము లేదు. ఉమ్, పరదేశి అని ఉమ్, సిథియనుడని ఉమ్, దాసుడని ఉమ్, స్వతంత్రుడని లేదు గాని ఉమ్, క్రీస్తే ఉమ్. సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. చాలా క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీస్ అంటారు. అంటే క్రీస్తు కేంద్రిత కుటుంబాలు, క్రీస్తును కలిగి ఉన్న కుటుంబాలు, క్రీస్తుతో నడిచే కుటుంబాలు, క్రీస్తును వెంబడించే కుటుంబాలు, క్రీస్తు మార్గదర్శిగా ఉన్నటువంటి కుటుంబాలు. క్రీస్తు కేంద్రిత కుటుంబాల్లో ఈ ప్రాచీన స్వభావాలన్నిటినీ విడిచిపెట్టేటటువంటి మార్గాలు కలిగి ఉండాలని కొలస్సీ సంఘానికి పౌలు చెప్తున్నాడు. ఆనాడు కొలస్సీ సంఘానికే కాదు, ఈనాడు మన సంఘానికి కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ప్రాచీన స్వభావాలు ఆనాటి పరిస్థితులను బట్టి, మరి జాతి కుల వైషమ్యాలను బట్టి, ఉన్నటువంటి పరిణామాలను బట్టి, వాటన్నిటిలో యేసుక్రీస్తు శిలువ అందరినీ ఐక్యపరిచింది. అందుకనే మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట పాడుతాం. మనం స్పష్టంగా మనం పాడుతూ ఉంటాం. ఏంటంటే 444వ పాట. మా కుటుంబములోన నీ వెలుగు ప్రసారించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగా మమ్మని మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మనిడుమా జ్యోతిగా నమో చేయుమో దేవా. ఈ లోకమునని ఖ్యాతినిలు కగా చేయుమో దేవా. సంఘమునని కీర్తి కనబడగా పరిశుద్ధ సహవాసములో నన్ను వృద్ధి చేయుమయా. భంగపరచడి కాక్షణి బాధపరచడి శక్తులన్నిటి పారదోలగా శక్తినిడిని భక్తి కాంతిని చూపినాలో జ్యోతిగా చేయుమో దేవా. ఈ లోకమునని ఖ్యాతిని కగా చేయుమో దేవా. 3వ వచనం జాగ్రత్తగా మీరు గమనించి పాడండి. నిన్ను తెలియని ఆత్మలెన్నెన్నో మా చుట్టూనున్నవి, నీ వరకు కని పెట్టుచున్నవయ్యా. అన్ని వేళలా నీ సువాసను అందరికీ ప్రకటింపమనసున నాశనిడిని వాక వెలుగును అన్ని దిశలకు చాటునట్లుగా జ్యోతిగా నమో చేయుమో దేవా. ఈ
చేయుము దేవా. ఒక క్రైస్తవ కుటుంబములో యజమానుడు ఎంఆర్ఓ ఆయన ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి బదిలీ వెళ్ళిపోయాడు, ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఒక చర్చికి వెళ్తే ఆ చర్చిలో పెద్దలు వచ్చి ఆయనకి పరిచయం అయ్యారట. పరిచయం అయిన తర్వాత మరి అయ్యా నేను ఇక్కడ ఎంఆర్ఓగా వచ్చాను, ఈ ప్రాంతానికి నేను బదిలీ వచ్చాను, ఇక్కడ నేను ఏదైనా మీకు సహాయపడగలనా అంటే వాడు చెప్పారంట ఏంటంటే మీరు మాకేం సహాయం చేయొద్దు కానండి, మీరు పెందలగడ దేవాలయానికి వచ్చి ఈ దేవాలయంలో ఉన్న టాయిలెట్లన్నీ క్లీన్ చేయండి అని చెప్పారండి. ఏంటండి టాయిలెట్స్ అన్నీ క్లీన్ చేయండి అంటే ఆయన కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాడు. నేను ఎంఆర్ఓను కదా, నేనేంటి దొడ్లు క్లీన్ చేయడం ఏంటి, నా క్యాడర్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేనేంటి అసలు, నేను ఎక్కడ ఉండాలి, నేను ఆ స్థాయిలో ఉండేవాడిని కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో నేను ఒక అధికారిని కదా ఒక మండలానికి అని చెప్పి ఆయన కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాడు. కానీ ఆయన గిల్టీ ఫీల్ అయినప్పటికీ ఆయన ఆ విధంగా పరిచర్య చేయడం ప్రారంభించాడు. అలా కొనసాగిస్తూ ఉన్నాడు. కొనసాగిస్తూ ఒక రోజుని మరొక వ్యక్తి ఆయనకు వచ్చి పరిచయం అయ్యాడట. కొత్తగా ఆయన కూడా వచ్చాడు ఆ ఊరు. ఆయనతో ఈయన మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తారని అంటే నేను పలానా దాంట్లో మరి కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాను. మీరేం చేస్తారంటే నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. మీరేంటి అంత పెందలగడ వస్తారంటే నేను వచ్చి ఏం చేస్తున్నాను, టాయిలెట్స్ క్లీన్ చేస్తాను. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు. ఏంటి ఎంఆర్ఓ గారు వచ్చి గుళ్ళో టాయిలెట్స్ క్లీన్ చేయడం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలనంటే దేవుని యొక్క పరిచర్య చేయటం ఎంతైనా అవసరమైనది. ఇచ్చిన వృత్తాంతం ద్వారా మనం గుర్తించాలి. అది నీకు ఇచ్చిన క్యాడర్ బట్టి కాదు, నీకు ఇచ్చిన అర్హతను బట్టి కాదు. నువ్వు మొదట ఏం చేయాలి, దేవుని పని చేయటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని పని చేస్తావో దేవుడు నిన్నప్పుడు దీవిస్తాడు. సంఘములో ఏ అవసరం ఉన్నదో, ఏ కొరత ఉన్నదో, ఏ లోటు ఉన్నదో, ఎక్కడ ఉన్నదో మనం తెలుసుకుని మనము విధిగా మనం చేయటం మన యొక్క పరిస్థితి అయినది. ఇక్కడ కూడా మరి మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించినట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయి. అంటే మనలో ఉన్నటువంటి మలినాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. ఎలాగా? దేవుని యొక్క వాక్యము చేత మనము కడగబడాలి. అదే ఇక్కడ నవీన స్వభావమును ధరించుకొనడి. 12వ వచనం నుంచి ఏమని మాట్లాడతాడనంటే మనము నవీన స్వభావాన్ని ధరించుకున్న తర్వాత మనము వేటిని విడిచిపెట్టాలి. ఏ విధంగా మనం జీవించాలి? జాలి కలిగిన మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ ప్రేమను ధరించుకోవాలి. ఇవన్నీ మనము సమాధానము కలిగి మన హృదయములో ప్రశాంతత కలిగి ఉండాలి. ఒక శరీరముగా, ఒక ఆత్మగా మనమందరము ఆయన సంఘములో నిబంధించవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు మనము చివరిలోకి వచ్చిన తర్వాత పౌలు కుటుంబ జీవితంలో 18వ వచనం నుంచి ఏం చెప్తున్నాడో ఒకసారి చదువుకుందాం. ఈ భక్తులకు విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి ఉత్తమై ఉన్నది. భక్తులారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠుర పెట్టకుడి. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. దాసులారా, మనుషులను సంతోష పెట్టువారైనట్లు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుతూ శుద్ధాంతకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి
అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఉమ్, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. చాలు. కుటుంబ జీవితంలో పరిశుద్ధత కలిగి ఉండాలి. భార్యను, భర్తలను, పిల్లలను ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా నడిపించాలో, పిల్లలు మరి తల్లిదండ్రుల మాట వినాలి, తల్లిదండ్రులకు కోపం రేపకుండా వారు జీవించాలి. అదే రీతిగా పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడాలి. ఇది కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన స్థితి. ఇది మళ్ళా మనము ఎఫెసీ సంఘంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇదే మాటలు ఎఫెసీ సంఘంలో కూడా పౌలు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా దాసులు యజమాని ఎడల విధేయులై ఉండాలి. యజమాని ఎడల ఎందుకనంటే మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఆ విధంగా విధేయులైనటువంటి వారు ఆశీర్వదించబడిన వారి వరుసలో యోసేపు మనకు కనిపిస్తాడు. యోసేపు తను అన్నదమ్ముల చేత త్రోసివేయబడి గోతులోకి త్రోసివేయబడిన తర్వాత అంచెలంచెలుగా దేవుడు ఏ విధంగా మరి ఆశీర్వదించాడో, తనకున్నటువంటి ఆశీర్వాదం ఏ విధంగా దీవించబడిందో యోసేపు యొక్క జీవితం మనకు ఒక సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో కనిపిస్తాం. నిషేధించబడిన వాడు తనకి మూలగా మారాడు. ఎక్కడైతే నిషేధించబడ్డాడు, తిరిగి కరువు వచ్చినప్పుడు తన అన్నలు ఆహారం కొరకు తమ్ముడు దగ్గరికి వచ్చి నిలబడితే తమ్ముడు గుర్తించాడు. కానీ అన్నలు ఏమనుకున్నారంటే మా తమ్ముడు ఎప్పుడో చచ్చిపోయాడు అనుకున్నారు. కానీ దేవుడు విడిచిపెట్టలే, మనుషులు విడిచిపెట్టవచ్చు. కొన్నిసార్లు కొన్ని పాటలు మన హృదయాన్ని గాయపరుస్తాయి, కొన్ని పాటలు మన హృదయాన్ని సంతోషపెడతాయి, కొన్ని పాటలు మన పాత జీవితంలో ఉన్నటువంటి విషయాలను వెలికి తీస్తాయి, కొన్ని పాటలు ఆధ్యాత్మికంగా ఎదగటానికి మన జీవితంలో ఉపయోగపడతాయి. కానీ పాటలు పాడుతున్న ప్రతిసారి మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం మననం చేసుకుంటున్నామనే ఉద్దేశాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అందుకనే ఒక మాట పౌలు కొలస్సీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఏమి చేసినను దేవునికి చేయించున్నామనే ఉద్దేశమును మీరు కనపరచండి. అంటే ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని యొక్క మాట ద్వారా మన జీవితాలను బలపరుచుకునేటటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే వాక్యానికి మనం లోబడతామో, వాక్యానికి విధేయులంగా జీవిస్తాము. మన ఆంధ్రప్రదేశ్ని పరిపాలన చేసినటువంటి సుర్జిత్ సింగ్ బర్నాలా గవర్నర్గా పనిచేశాడు. మరి బొంబాయిలో గోల్డెన్ టెంపుల్ అనేటటువంటి ఒక టెంపుల్ ఉంది, స్వర్ణ దేవాలయం. సిక్కు మతాచార ప్రకారంగా ఆయన ఒక తప్పు చేశాడని దేవాలయం వారు గుర్తించి ఒక గవర్నర్గా ఒక రాష్ట్రానికి పనిచేసిన ఆయన ఏం చేశారంటే ఎంట్రన్స్లో చెప్పులు విడిచే దగ్గర ఆయన కూర్చోబెట్టి అందరు బూట్లు దురిపించారు. ఆయన ఎవరండి? ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నప్పుడు ఆ మతపరమైనటువంటి చట్టాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి బూట్లు తొడవమని చెప్తే ఆయన అక్కడ కూర్చొని బూట్లు తుడిచినట్లుగా చరిత్ర ఆధారాలు తెలియపరుస్తాం. అంటే ఈ లోక స్థితిగతులను బట్టి మనుషులు గౌరవించవచ్చు, కానీ మన యొక్క జీవితంలో మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని బట్టి దేవుడు మనలను కొన్నిసార్లు దూరపరుస్తాడు. ఇక్కడ అందుకనే ఇక్కడ ఏమని అంటున్నాడంటే పౌలు, యజమాని ఎడల విధేయులుగా జీవించాలి. భయముతో దేవుడు మనకిచ్చిన పని ఎడల మనము శ్రద్ధ కలిగి ఉండాలి.
చివరిగా లూకా సువార్త 17వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో మనము చూడగలిగినట్లయితే, విశ్వాసం అనేటటువంటి లోకంలో దేవుడు మనకు అలంకారప్రాయంగా ఇచ్చాడు. ఆ విశ్వాసపు స్థితిని ఏ విధంగా మరి భక్తుడైన మరి వైద్యుడైన లూకా ఈ 17వ అధ్యాయంలో తెలియచెప్తున్నాడనంటే, అది అలంకారప్రాయంగా ఉండకుండా క్రియాత్మకమైనదిగా ఉండాలని లూకా భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే మరి ఈ కమ్మడి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెకలించబడి సముద్రంలో నాటబడిందని చెప్పినప్పుడు అది నీకు లోబడును కదా. అంటే ఈ మాట యొక్క అర్థం ఏమైనదనంటే, విశ్వాసపు స్థితిలో దేవుని యందు మనం ఏ విధమైనటువంటి పునాదిని కలిగి ఉన్నాం. క్రైస్తవ కుటుంబాలలో మరి మనం అందరం కలిసి దేవుని ఆరాధించేటటువంటి వారంగా ఉన్నామా? దేవుని గణపరిచేటటువంటి వారంగా ఉన్నామా? దేవుని మహిమపరిచేటటువంటి వారంగా ఉన్నామా? దేవుని యొక్క సన్నిధిలో మన కుటుంబాలు ఏ విధంగా మరి జీవించాలి అనేటటువంటి విషయాన్ని దినము దేవుని యొక్క వాక్యం మనకు తెలియచెప్పటం గమనార్హమైనటువంటి విషయంగా జ్ఞాపకం చేసుకోం. 7వ వచనం నుంచి చూద్దాం. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వస్తుందని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపునని వాడిని మెచ్చున. అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేస్తున్నామని చెప్పుడు అనను. నిష్ప్రయోజకమైన దాసులుగా ఎంచుకొని దేవుని ఎడల వినయము చేయవలసినవి చేయాలి. అంటే ఇక్కడ యజమానునికి దాసునికి ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. దాసుడు అంటే దాసుడు స్వతంత్రుడు కాదు, యజమానుడే స్వతంత్రుడు. దాసుడు యజమాని దగ్గర చెప్పిన పనల్లా చేయాలి. అక్కడ సమయం లేదు, అసమయం లేదు. ఎందుకనంటే ఆయన దాసుడు. కానీ మనల్ని దాసులుగా దేవుడు పిలవట్లేదు. మనల్ని యజమానులుగా చేయడానికి దేవుడు మనను బలపరుస్తున్నాడు. అదే ఈ లూకా సువార్త విశ్వాసం గురించి బోధించేటటువంటి స్థితిని 17వ అధ్యాయంలో తెలియజెప్తున్నాడు. చివరిగా మనం 104వ కీర్తనలో మొదటి నుంచి 24 వచనాలు కూడా ఉత్తరప్రచిత్రంగా చదువుకున్నాం. ఈ కీర్తన దావీదు రాయలేదు, కానీ ఎవరు రాశారో తెలియదు. కానీ నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. అంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అనే మాటతోనే మరలా ముగింపు 103వ కీర్తనలో ఉన్నటువంటి భావమే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇది దావీదు రాశాడని అనుకుంటాం, కానీ దావీదు మాత్రం రాయలే. మరి ఈ యొక్క కీర్తన కర్త ఎవరో మనకు తెలియదు, కానీ సృష్టి ఎడల దేవుని యొక్క శ్రద్ధ ఏ విధంగా ఉందో ఒక్కొక్క వచనంలో తెలియపరుస్తున్నాడు. మొదట ఆకాశాన్ని తెలియపరుస్తున్నాడు, తర్వాత భూమిని, తర్వాత జీవరాశులను, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాదులను, వీటన్నిటినీ గురించి జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ మనిషి కొరకు దేవుడు ఇచ్చాడు. మనిషి యొక్క జీవితంలో మరి దేవుడు మహిమ పొందటానికి ఇవన్నీ మానవునికి దేవుడు ఇచ్చాడు. భూమికి మానవునికి, వెలుగునకు మానవునికి, ఈ లోకానికి మానవునికి, అలాగే సూర్యచంద్ర నక్షత్రాదులను, ఋతువులను కాలానుగుణంగా దేవుడు అనుగ్రహించి
ఈ జీవరాశులన్నిటినీ దేవుడు మానవుని కొరకు ఇచ్చి ఈ భూమి మీద మానవుడు నివసించడానికి ఉపయోగపడేటటువంటి పరిస్థితులు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొన్ని పరీక్షలు చేస్తాడు. మనలో ఉన్నటువంటి అవలక్షణాలు, మంచి లక్షణాలు అన్నింటినీ గుర్తిస్తాడు. గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, వీటిని గురించి పరిశోధన చేస్తాడు డాక్టర్. గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉండాలి, బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉండాలి. ఇప్పుడు పాలలో మనం పెరిగేస్తాం, వేస్తే ఏమవుతుంది, పాలు తోడుకొని పెరుగుగా మారుతుంది గుడ్ బ్యాక్టీరియా. కొన్ని దానిలో బ్యాక్టీరియా ప్రవేశించిన తర్వాత పాలు పెరుగుగా మారుతుంది. మన శరీర అవయవాల్లో కూడా ఈ మంచి గుణాలు లేక మంచి లక్షణాలు, మంచి పరిస్థితులను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మనం చెడుగా ఉండాలని దేవుడు ఆలోచన చేయటం లేదు. మనం అందరము దేవుడికి ఇబ్బైన సువాసనగా ఉండేటటువంటి పరిమళ భూయిష్టమైనటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు మన ఎడల ఆలోచన చేస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏమైనదనంటే, మరి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి నిర్గమకాండం 31వ వచనంలో బెసలేలు, ఒహోలియాబులు దేవుడు మంచి ప్రజ్ఞతో వారిని నింపి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మాణం చేయడంలో దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలు అన్నిటిని బట్టి మరి వారు మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వారుగా దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అలాగే నిన్ను నన్ను కూడా ఈ భూలోకంలో కుటుంబ వ్యవస్థలో దేవుడు నిర్మాణకుడుగా, యజమానుడుగా, యజమానురాలుగా ఇచ్చినటువంటి కుటుంబ వ్యవస్థను ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడుతూ నడిపించబడుతున్నావు మనలో మనం పరిశీలన చేసుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించగలిగే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించి నడిపించి బలపరిచి సహాయం చేయగాక ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా దయతో ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం.